ఆ పారే హోటల్ దగ్గర నుంచి జస్ట్ 5 నిమిషాలు నడిస్తే మా కాలేజీకి వచ్చేసేవాళ్ళం. అప్పట్లో కాలేజీకి ఒకే ఒక అంబాసిడర్ కారు ఉన్న స్టూడెంట్ వచ్చేవాడు. అతను జేవిడిఎస్ శాస్త్రి. అది మాకు ఆ మాట వచ్చేది. సినిమాలకి సంబంధించి అతని పేరు ఇంకో రకంగా వచ్చింది. జంజాల, ఫిల్మ్ డైరెక్టర్ జంజాల, డైలాగ్ రైటర్ జంజాల అనమాట. జేవిడిఎస్ శాస్త్రి. మేము అంత కూడా అనేవాళ్ళం కాదు, క్లోజెస్ట్ కదా మేము, ఒక వయసు అదే ఒక ఇది కదా, ఒక సంవత్సరం అటు ఇటుగా శాస్త్రి 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 అని, లేకపోతే జేవిడిఎస్ అనేవాళ్ళం. అతను అప్పటికే వాళ్ళ నిష్ణాతులైన అచ్చమైన శాస్త్రీయంగా ఉండే బ్రాహ్మణ్ ఫ్యామిలీ అనమాట. వాళ్ళ నాన్నగారు ఒక బిజినెస్ మ్యాన్, చాలా తక్కువ రేంజ్ నుంచి వచ్చి పెద్ద వెలిగిన బిజినెస్ మ్యాన్. బుష్ నారాయణమూర్తి రేడియో స్టోర్స్ అని విజయ టాకీస్ ఎదుర్కొంటున్న సెంటర్లో పెద్ద ఎస్టాబ్లిష్మెంట్. ఆ రోజుల్లో బుష్ రేడియో అని ఒకటి ఉండేది. ఆ బుష్ రేడియో సౌత్ ఇండియా మొత్తంలో హైయెస్ట్ సేల్స్ ఈయన మార్కెటింగ్ వాళ్ళు చేసి ఇచ్చేవాడు. బూల్ చందాని అని మొత్తం ఇయర్కి ఒకసారి ఒక కప్ ఇస్తారు, మెయిన్ డిస్ట్రిబ్యూటర్స్ ఆఫ్ ఇండియా. ఆ కప్పులు ఎప్పుడు ఈయనకే వచ్చాయన్నమాట. వాళ్ళ అబ్బాయి జంజాల కారు, అంబాసిడర్ కారులో వచ్చి కారులో వెళ్ళేవాడు. నెమ్మదిగా మేమంతా ఫ్రెండ్షిప్ అయిన తర్వాత మేమందరం కలిసి అటు తిరుగుతుండేవాళ్ళం. అవసరాన్ని బట్టి మేము బాగా లాంగ్ డిస్టెన్స్ వెళ్ళి ఏదైనా నాటకానికి కావాలన్నా సౌండ్ కానీ ఇంకని కావాలంటే అలా చేసే రోజుల్లో ఈ బుష్ రేడియో వాళ్ళు కొత్తగా టేప్ రికార్డరు, అంటే అంతకుముందు అంత గ్రండిగ్ అనేది ఇంత పెద్దది ఉండేది, జర్మన్ది పెద్ద టేపులు అనమాట. ఇప్పుడు ఇది పోర్టబుల్ క్యాసెట్లకు సంబంధించిన ఒక టేప్ రికార్డర్ రిలీజ్ చేశారండి. బుష్ బ్యారన్ దాని పేరు. ఇలా పొడుగ్గా ఉంటుంది, స్లీపింగ్ టైప్ అనమాట, పియానో బటన్స్ ఉంటాయి. ఆ రోజుల్లో చాలా పాపులర్ అది. అది నొక్కితే ఆన్ ఆఫ్ ఫార్వర్డ్ బ్యాక్ ఒకటి చేస్తే ఎజెక్ట్ అవుద్ది, దాంట్లో క్యాసెట్ పెట్టి అవన్నీ అసలు విపరీతమైన సేల్స్ అయిపోయినాయి అనమాట అది.